ఇంటిని పడగొట్టాలంటే మొత్తం కూల్చాల్సిన పని లేదుల్లా, ఒక్క పిల్లర్ కూలగొట్టినా కథమే. సేమ్ అట్లనే దుష్మన్ని దెబ్బ కొట్టాలంటే డైరెక్ట్ యుద్ధమే అక్కర్లేదు, ఉపాయంతో సుతగొట్టొచ్చు. మన ఆపరేషన్ సింధూర్ పవర్ కు పాకిస్తాన్ వాళ్ళకు పగటి సుక్కలాగవాడే. దెబ్బకే అమెరికోలను బతిమలాడుకొని చర్చల ముచ్చట ముంగటికి తెచ్చిండు. లేకుంటేనా ఈ పాటికి లెక్క అలాగుంటుండే. నిజాయితీగా ఇంకో పేరు పెట్టాలంటే షహబాజ్ షరీఫ్ అనే పెట్టాలి. మళ్ళా ఇండియన్ ఆర్మీ దెబ్బ కొసపడక నిజం ఒప్పుకున్నాడు. हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल लॉन्च किए हैं. एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं. గదన్నట్టు పాకిస్తాన్ లో ముఖ్యమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను మనోళ్ళు మిసైళ్లతోటి రప్ప కొడితే పొరక అయ్యింది. అటాక్ అయ్యేదాకా గింత ఖబరే లేదట. గా ఫోటోలు పట్టుకొని మన ఆఫీసర్లు చూపిస్తే హే అంతా గలతో ఇండియా మిసైల్ ఆడదాకా రాలేదని బొంకిరు, సిగ్గుపోతుందని. ఇక ఇప్పుడు కొద్దు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు, మమ్మల్ని గట్టిగానే కొట్టిండ్రాని. దావకాన్ల పడ్డ జవాన్ల నోదార్చి ఏం చేస్తాం, మీరు చేయవలసింది చేసిండ్రు గాని భారత్ ముంగట బలం సరిపోలే అని బాధలు పంచుకున్నట్టున్నాడు. ఇలా సుఖమైన పనులు ఎట్లున్నాయో దునియా మొత్తం సాటింపేస్తానికి 7 టీంలను సెలెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అందులో 3 ప్రతిపక్షం ఎంపీలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి శశి థరూర్, డిఎంకే కనిమోలి, ఎన్సిపి సుప్రియా. బేస్తారంకెళ్లి తలా ఓ దేశానికి పోయి 10 రోజులు పాకిస్తాన్ వాళ్ళ పాపాలు చెప్పొస్తారు అన్నట్టు. ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసింది, ఎట్లా చేసింది, ఉగ్రవాదులు అడ్డాలని లేపేసింది, టెర్రరిస్టులను వేసేసింది, బడివగాళ్ళకు పాకిస్తాన్ ఎట్లా అసరైతుంది, మన దేశం మీదకి ఎట్లా తోలుతుంది, ప్రతి ఒక్కటి వివరంగా చెప్పే కార్యము. అసలు యుద్ధం ఆగింది కానీ దౌత్య యుద్ధం శురువైంది అన్నట్టు. ఇంకో దిక్కు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు రోజుకు ఆర్మీ సెంటర్లకు పోయి జవాన్లకు కిమ్మతిస్తున్నాడు మంచిగా ఒట్లాందుకు. ఇన్ని రోజులు ట్రైలరే చూపించినాం, పక్క దేశం తోక జాడిస్తే ఇక అసలు సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చిండు. ट्रेलर मात्र था. अब समय आएगा, जब भी सही समय आएगा तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे. పాకిస్తాన్ కే కాదు వాళ్ళకి ఆసరైన టర్కీ, అజర్బైజాన్ దేశాలకి దెబ్బ పడుతుంది. వాళ్ళ వస్తువులు కొనొద్దు, వాళ్ళ దేశం పోవద్దని బైకాట్ ఉద్యమం నడుస్తుంది మన దేశమంతా. 1000 కోట్ల దందాలు లాస్ అవుతుండే వరకు గాలికి పోయే కంపెనీ నెత్తికి తలిగించుకుంటాం కదరా అని 2 దేశాల పెద్దలు ఎంత మోతుకుంటున్నారో పో.